వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చేసుకుందాం. మరి అందరికీ ఇష్టమైన రెసిపీ అదేంటంటే చట్నీలు అందరూ చేసుకుంటారంటారా? చాలా సింపుల్గా చూపించానండి, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ నేను మామిడికాయ చట్నీ చేస్తున్నాను. ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను, దాన్ని పీల్ తీసేసి కట్ చేసుకోవాలి. కడాయిలో కొన్ని శనగపప్పు మినపప్పు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. శనగపప్పు మినపప్పు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. దీనిలోనే కొంచెం జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు వేసుకోండి. చట్నీలు అంటే కొంచెం కారంగానే ఉంటాయి కదా, కానీ తక్కువ కారం తినేవాళ్ళు కూడా ఉంటారండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మేమైతే తక్కువ కారం తింటాం, అందుకనే తక్కువ వేసాను ఎండుమిర్చి. దీనిలోనే కొన్ని వెల్లుల్లి రబ్బులే వేసాను. అలాగే కట్ చేసుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలి. కట్ చేసిన మామిడి ముక్కలు వేసుకున్నాక ఎక్కువ ఉడికించొద్దండి. దీనిలోనే కొంచెం పసుపును సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు వచ్చేసినాయి కదండి, మార్కెట్లో కూడా మంచి మామిడికాయలు దొరుకుతున్నాయి మనకి. ఇక్కడ మీరు కట్ చేసుకున్న మామిడికాయలు వేసుకోవచ్చు, లేకుంటే మామిడికాయ తురుము కూడా వేసుకోవచ్చు అండి. మామిడికాయ తురుము వేసుకుంటే తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయొద్దు, కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి. ఇప్పుడు ఇంకో చట్నీ చేసుకుందాం. ఇక్కడ పల్లీలు ఫ్రై చేస్తున్నాను. దానిలోనే కొంచెం శనగపప్పు మినపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం ఫ్రై అయినాకనే శనగపప్పు మినపప్పు వేసాను. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ మొత్తం మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిందండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అలాగే దీనిలో బీరకాయ పీల్ వేసాను. మనం పీల్ తీసి పడేస్తాం కదండి, బీరకాయ తొక్కుల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి, పడేయకూడదు. ఇది కూడా స్టోర్ చేసుకుని చట్నీ చేసుకోవచ్చు. ఈ బీరకాయ తొక్కు కూడా కొంచెం ఫ్రై అయినాక మిక్సీ జార్లోకి తీసుకున్నా. ఇంతకు ముందు కదా నేను బీరకాయ పీల్ చట్నీ చేశానండి, అది కూడా చాలా బాగుంది. అది వేరేగా చేశాను. చట్నీలు ఎలా చేసుకున్నా కూడా బాగుంటుందండి, టేస్టీగానే ఉంటాయి. ఇప్పుడు దీనిలో 2 టమాటోస్ కట్ చేసి వేసాను. టమాటోస్ ఎక్కువ వేయొద్దండి, టమాటోస్ ఎక్కువ వేస్తే మన టమాటో చట్నీ లాగా రెడీ అయిపోతుంది. నేను 2 టమాటోస్ వేసాను. టమాటోస్ మెత్తగా అవటానికి కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి టమాటోస్ కూడా మగ్గాలి, మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతమందికి ఇష్టం చట్నీలు, అందరూ తింటారండి చట్నీలు. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో కొత్తిమీర ఏమి వేయట్లేదు, బీరకాయ ఫ్లేవర్ కావాలి నాకు, అందుకని కొత్తిమీర ఏమి వేయట్లేదు. ఇక్కడ మీరు కావాలంటే కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుందండి టేస్ట్. ఇంతకుముందు నేను వాటర్ మిలన్ తొక్కుతో కూడా చట్నీ చేస్తానండి, ఒకసారి అది కూడా చెక్ చేయండి, నా ఛానల్లో ఉంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసానండి, అది కూడా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చితో పాటు. ఇక్కడ టమాటోస్లో కొంచెం చింతపండు వేసాను, ఎక్కువ వేయలేదండి, కొంచెమే లైట్గా వేసాను. నేను ఒక 2 రెబ్బలు వేసాను అంతే. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే రెడీ అయిపోయిందండి మామిడికాయ చట్నీ ఇంకా బీరకాయ తొక్కు చట్నీ. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చట్నీకి తాలింపు కూడా ఇచ్చుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.